నీవు శాస్త్రవేత్తవు కనుక శరీరంలోని అణువులు నిరంతరం తయారవుతూ నశిస్తూ ఉంటాయని అంగీకరించాల్సి వస్తుంది. అందువల్ల మనలో నిత్యం క్రొత్త అణువులు పుట్టుకొస్తున్నాయని తెలుస్తుంది. మనం ఆ అణువులను ప్రేమానురాగంతో నింపితే అవి ఆ ప్రభావాన్ని గ్రహించి క్రొత్తగా మారతాయి. ఆ విధంగా మన అస్తిత్వం అంతా పూర్తిగా మారే సమయం రావచ్చు. నిజానికి పరివర్తన లేక సంపూర్ణ పరిణామం అంటే అదే. పాత అణువుల స్థానంలో వచ్చిన కొత్త అణువులు ప్రేమభావంతో నిండి ఉండడం వల్ల అవి ఖచ్చితంగా మేలైనవి, శ్రేష్టమైనవి అవుతాయి. కానీ దానితో పాటు అస్తిత్వ భావాన్ని కూడా మనస్సు నుండి పూర్తిగా కడిగివేయాలి. దీనిని అర్థం చేసుకోవడం కొంచెం కష్టమైనప్పటికీ సాధించి పొందటం అంత కష్టం కాదు. అందుకు సరైన క్షేత్రం అవసరం. బాగా ఎరువులు వేసి సారవంతం చేసిన క్షేత్రంలో అందమైన మొక్కలు ఎంతో బాగా పెరుగుతాయి. అదేవిధంగా మనల్ని శూన్యం చేసుకున్నప్పుడు మొక్క క్రమంగా ఏపుగా పెరగటానికి క్షేత్రం అనుకూలమవుతుంది.